విచ్చలవిడితనంగా ఎన్ని ఆరోపణలు కరప్షన్ మీద వస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది మా పార్టీ చెప్పడం కాదు, కేవలం అంటే వారి అధినేత మరి సీఎం గారే ఇక్కడ జరుగుతూ ఉండేటటువంటి అవినీతి మీద ఆయన రిపోర్ట్ తెప్పించుకొని ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఛార్జీలు మార్చేటటువంటి పరిస్థితి కుప్పానికి పట్టిందంటే మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు నిజంగా ఆలోచన చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. వారు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా ఉద్యోగులకు, యూత్కు, మహిళలకు అందరికీ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా ఆపేసి ఈ ప్రభుత్వంలో ఓన్లీ దోచుకునేటటువంటి కార్యక్రమాలు మాత్రమే ఈ కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. అంద్రీనీవా నీళ్లు కంప్లీట్ గా నిండిపోయిన చెరువుల్లో చెరువు పనులు చేసి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలకు ఒక కార్యకర్త బిల్లు తీసుకోగలుగుతా ఉన్నాడంటే మరి అండర్ వాటర్ ఎలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు చెరువుని రిపేర్ చేశారనేటటువంటి విషయం అయితే మాకు అర్థం కావడం లేదు. ఇలాంటివి మరెన్నో, ఇసుక అయితేనేమి, గ్రెనైట్ అయితేనేమి, రైస్ అయితేనేమి, విచ్చలవిడితనంగా కుప్పంలో అరాచకం జరుగుతూ ఉంది. ఇవన్నీ సీఎం దృష్టికి వెళ్ళి ఆయన చివాట్లు పెడతా ఉన్నాడంటే మరి కుప్పం ప్రజలు ఈరోజు ఆలోచన చేయాల. 2 సంవత్సరాలు తీరినటువంటి ఈ తరుణంలో ఈ రకమైనటువంటి అరాచకానికి మనం కానీ తల ఒగ్గినామంటే, మనం ఎన్నో ఎముక నిలబెట్టుకొని వీళ్ళని ఫైట్ చేయకపోతే తీవ్రమైనటువంటి నష్టం, తీవ్రమైనటువంటి పరిణామం ప్రజలకు కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంలోనే ఈరోజు ఈ రకమైనటువంటి ర్యాలీకి ఇంత అశేష స్పందన కూడా మా పార్టీ తరఫున, మా శ్రేణుల తరఫున, ప్రజల తరఫున లభించింది. కాబట్టి వారందరికీ కూడా మా తరఫున, పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి కాలంలో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్య కాండ మీద ఇంకా గట్టిగా గొంతెత్తి మాట్లాడతామని, ఇంకా గట్టిగా ఫైట్ చేస్తామని, దానికి మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా అడ్డంగా నిలబడతామని కూడా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడుకు, మండల నాయకత్వానికి, కాన్స్టిట్యూన్సీ నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.